సో డియర్ ఫ్రెండ్స్, ఈ ఆదివారము బెంగళూరులో మనం కలుస్తున్నాము. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ తెలుసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు సూర్యకమల మేడం గారు మీకు వివరంగా అన్నీ కూడా చెప్తారు. సో ఆదివారం మనం కలుస్తున్నాం. ఇప్పుడు ఇది ఎంత ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే, చైనా, రష్యా లాంటి దేశాల నుంచి భారత్కి పెద్ద పెద్ద అడ్వైజులు అండి. అంటే మీరు గమనిస్తున్నారో లేదో, మొన్నటి నుంచి కూడా చైనా వాళ్ళు పూర్తిగా మనకు ఫేవరబుల్గా మారిపోయారు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుడిని ఒక రోగ్ అని కూడా చైనా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. సో భారత్ యొక్క సవర్నిటీని ఎవరు క్వశ్చన్ చెయ్యలేరు, ఎవరు కూడా వాళ్ళని ఈ విషయంలో వాళ్ళు కాంప్రమైజే కారు. ఇది మేము గమనించాము. ఎవరు? చైనా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ట్వీట్లో ఇది రాస్తున్నారు. భారత్ సవర్నిటీ వాళ్లకు హైయెస్ట్ ప్రయారిటీగా మాకు కనిపించింది, ఇందులో నో కాంప్రమైజ్ అని చెప్పి. కానీ మరి అమెరికా వాడి పగ, ఇప్పుడు ఇదంతా ఒక ట్యాక్స్ విషయంగా మనం చూస్తే చాలా పొరపాటు అండి. వరస పెట్టి నేను ఇదే మాట్లాడుతున్నాను. ఒక్క రష్యా ఆయిల్ అనే విషయాన్ని పెట్టుకొని వాడు మనల్ని బెదిరిస్తున్నాడా అంటే ఇది పచ్చి అబద్ధము. ఎందుకు అంటే, మనకన్నా చైనా వాళ్ళు, టర్కీ వాళ్ళు, యూరోప్ యూనియన్ రష్యాతో పెద్ద లెవెల్లో వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 90 రోజుల గడువు ఇచ్చిన వాడు మన మీద చాలా పెద్ద లెవెల్లో ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, రష్యా యొక్క మేధావులు భారత్ చాలా జాగ్రత్తగా ఉండు, ఇది వీళ్ళు తరతరాలుగా చేస్తున్న పని, ఇవాళ నిన్ను ఎవడు ప్రశ్నించలేడు, నీ యొక్క గ్లోబల్ పవర్ను ఆపడము ఎవడి తరము కాదు, అయినా కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పోయిన వీడియోలో కూడా CIA వాళ్ళ కుట్ర గురించి నేను మాట్లాడాను. ఇదే విషయాన్నే చైనా వాళ్ళు చెప్తున్నారు, రష్యా వాళ్ళు చెప్తున్నారు. ఏంటండి అంత పెద్ద సమస్య మనకేంటి, అంత ప్రమాదం ఏమిటి? అమెరికా వాడేమైనా ఆకాశం నుంచి దూకి పడ్డాడా, వాడు మనల్ని అంతలా బెదిరించేస్తున్నాడు అంటే, ఇక్కడ విషయము అమెరికా అన్నప్పుడు జీడిపిలో నంబర్ 1 కంట్రీ అని మీరు ఆ చార్ట్లో చూడొచ్చు. సెకండ్ పొజిషన్లో చైనా ఉంటుంది. థర్డ్ పొజిషన్లో మీరు చూసారనుకోండి, త్వరలోనే మనం రాబోతున్నాం. అంటే ఇప్పుడు అక్కడ జర్మనీ వాళ్ళు ఉన్నారు, జపాన్ వాళ్ళు మనకన్నా కింద ఉన్నారు. అంటే జపాన్ వాళ్ళు ఓడిపోయారు, మన ముందు ఓడిపోయారు. జపాన్ అంటే చాలా పెద్ద జీడిపి. కానీ ఈ జపాన్ అనబడే దేశాన్ని మీరు గమనించారు అనుకోండి, అమెరికా వాడి బానిసలాగే. మీకు తెలుసో తెలియదో, జపాన్ అనబడే దేశానికి ఇవాళ కూడా ఒక సొంత ఆర్మీ అనేది లేదు. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. అంటే సెల్ఫ్ డిఫెన్సెస్ ఫోర్సెస్, జపాన్ ఆర్మీ తేడా ఏంటండి? లేదు. అమెరికా వాడు చెప్పాడు నీకు ఆర్మీ ఉండకూడదు అన్నాడు, కాబట్టి జపాన్కి ఆర్మీ లేదు. అంటే అమెరికా వాడే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాడు. అంటే మీకు ఆ దేశాన్ని వీడు తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. మరి భారత్ అన్నారు అనుకోండి, ఒక మిడిల్ పవర్గానే ఇన్నేళ్ల నుంచి మనం తక్కువ ఉండము, హైయెస్ట్లోనూ ఉండం, మిడిల్ పవర్. కానీ ఈరోజు ఏమైంది? గ్లోబల్ పవర్గా భారత్ ఏం చెప్తే ప్రపంచము అది చెయ్యాలి, వినాలి. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ అయిపోయింది. ఎందుకు? రష్యా లాంటి ఒక సూపర్ పవర్ మన మీద ఆధారపడి వాళ్ళ యుద్ధానికి భారత్ ఫండింగ్ కావాలి అన్నట్టుగా ఇవాళ కథనాలు. సో ఇలా చూసినప్పుడు త్వరలోనే భారత్ ఒక గ్లోబల్ పవర్గా ఎదగడము, మీకు 10 ట్రిలియన్ జీడిపిని సాధించడం. ఇక్కడ విషయం ఏంటంటే, అమెరికా వాడు చెప్తున్న 30 ట్రిలియన్ జీడిపి మాది అంటే ఇదంతా ఒట్టి బోగస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీ వద్ద ఒక 100 కోట్లు ఉంది, ఓకే, నా దగ్గర 100 కోట్లు ఉందండి, నేను ఇంత రిచ్ అని మీరు అంటారు. మీ అప్పులు 150 కోట్లు ఉన్నప్పుడు మీరు ఎక్కడ రిచ్ అండి? ఇంకా 50 కోట్లే మీరు తిరిగి ఇవ్వాలంటే జీరో, యు ఆర్ జీరో. అమెరికా వాడి ఎకానమీ ఇలాంటిదే. 30 ట్రిలియన్ జీడిపి అంటున్నవాడు 36 ట్రిలియన్ అప్పులు పెట్టుకున్నాడు. సో వాడి యొక్క ఈ గ్రోత్ రేట్ ఎక్కడ ఉంటుంది? అప్పులే కదా కనిపిస్తున్నాయి. ఇక చైనా అన్నారు అనుకోండి, వరల్డ్ బ్యాంక్ వద్ద చేసిన అప్పులను కూడా తన జీడిపిలో చూపించుకోండి, ఇన్కమ్ అని అంటాడు. సో వీళ్ళు ఇద్దరు కూడా 1 and 2 కూడా బోగసే. మరి రియల్ పవర్ అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక జర్మనీ అనండి, భారత్. త్వరలోనే జర్మనీ అనబడే దేశాన్ని మనం ఓడించబోతున్నాం. డిసెంబర్ వచ్చే నాటికి భారత్ విల్ బి ద 3rd హైయెస్ట్ జీడిపి.
సో ఇప్పుడు ఇదంతా గమనించిన అమెరికా వాడికి ఎలా ఉందంటే త్వరలోనే వీళ్ళు అంటే మనము ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నాం, ఏమార్చి మాది ఇంత పెద్ద జీడిపి, ఇంత పెద్ద ఎకానమీ అని చెప్తున్నాం. కానీ రియల్గా వాళ్ళు పవర్ఫుల్ కదా. సో వాళ్ళు ఎదగకుండా ఉండాలి. నెక్స్ట్ 10 yearsలో భారత్ ఇలా ఎదుగుతూ వెళితే, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆఫ్రికా ఎకానమీ, అలాగే మీకు సౌత్ అమెరికా, మీకు ఇట్లా యూరోపియన్, వీళ్ళందరూ భారత్తో చాలా ఎక్కువ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. క్వాలిటీ ప్రోడక్ట్స్ చవక ధరకే ఇవ్వడం. దాంతో అమెరికా, చైనా, ఇంకా చైనాను కూడా వాళ్ళు కలుపుకుంటున్నారు. వీళ్ళు ఇద్దరూ కలిసిపోయి ఏదో ఒక రకంగా నిన్ను అణగదొక్కాలని చూస్తారు. ఎవరు? రష్యా నిపుణులు చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను మీకు. 1989లో పెప్సీ అనబడే కంపెనీ వచ్చిందండి. వచ్చినప్పుడు చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు దుమారం పెద్ద క్యాంపెయిన్ చేశారు. మళ్ళీ 1993లో కోకోకోలా వాడు వస్తున్నప్పుడు వాడు ఏం గమనించాడు? థమ్సప్ అని ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది అక్కడ. భారత్లో టండా అంటే థమ్సప్ అని మాట్లాడుకునే లెవెల్లో ఈ బ్రాండ్ ఉంది. ఇమీడియట్గా కోకోకోలా వాడు థమ్సప్ అనబడే కంపెనీని కొనేశాడు, అంటే ఆ బ్రాండ్ని కొనేశాడు. అంటే 1 and 2 అలౌ చేస్తారండి, 3 అనేది అక్కడ రాకూడదు. ఇవాళ 3 అనేది భారత్ అనబడే గ్లోబల్ పవర్. సో త్వరలోనే వీళ్ళు చైనాను ఓడించగలరు, అమెరికాను కూడా, ఒక ఫేక్ మార్కెట్ కదా, ఆ మార్కెట్ని కూడా వీళ్ళు లేకుండా చేస్తారేమో. ఇది జరగకూడదు. ఆ రోజుల్లో జపాన్ కూడా మీకు దూసుకుపోతూ ఉంటే జపాన్ని ఆపడానికి ప్రపంచమంతా ప్రయత్నాలు చేసింది. ఇవాళ వాళ్ళే కుప్పకూలిపోయారు. మెల్లమెల్లగా జపాన్ ఎకానమీ అనేది పడిపోతుంది. కానీ భారత్ మాత్రం చాలా స్ట్రాంగ్గా లాస్ట్ 10 years నుంచి చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడము, రెవెన్యూస్ పెంచుకోవడము, జీడిపి అనేది గణనీయంగా పెరుగుతూ రావడము, ఇదంతా అమెరికాకు మేజర్ సమస్య కాదు. వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ డిఫెన్స్. ప్రపంచమంతా యుద్ధాలు, ఇందులో అమెరికా ఆయుధాలు అనేదే వీళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ప్రతి దేశానికి ఆయుధాలు అమ్ముతారు. దీనిని కూడా మనము ఎక్స్పోజ్ చేసాం. అమెరికా ఆయుధాలు లేకుండా మీరు హాయిగా మా వద్ద ఇలా అస్త్రాలు కొనుక్కుంటే మీకు మంచి ధరకే మేము అద్భుతమైన ఇలా వెపన్స్ ఇవ్వగలము అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా భారత్ రావడము. అలాగే రష్యాతో ఆయిల్ వ్యాపారము చేస్తూ మనకు యూరోప్ యూనియన్కి పెట్రోలియం ప్రోడక్ట్స్ అమ్మడం. సో ఇదంతా అమెరికా యొక్క కోర్ స్ట్రెంగ్త్ మీదే మనం తీవ్ర స్థాయిలో ప్రెషర్ పెడుతున్నాము. ఇది తట్టుకోలేక ఇది ఎవరు? చైనా నిపుణులు చెప్తున్నారు. చైనా నిపుణులు క్లియర్గా ఒక ఏనుగు బొమ్మను పెట్టి, ఇప్పుడు అందరూ అడిగేది ఏమంటే భారత్ అంటే పులి కదా, మన జాతీయ జంతువు పులి, మరి ఎందుకు వీళ్ళు చైనా వాళ్ళు ఏనుగును చూపిస్తున్నారంటే ఇదే మన పవర్ అండి. ఆసియా అంటే ఆసు అనబడే వర్డ్ నుంచి వచ్చింది. ఆసీవగం, జీవిక అంటాము. ఇదే మన యొక్క ధర్మ చింతన. దీని నుంచే భారత్ అనబడే దేశము ఉంది. అలాంటిది మీకు ఈ ఆసీవగం యొక్క చిహ్నం ఏంటి? ఏనుగు. అందుకే వినాయకుడికి మనం ఏనుగు తల పెట్టాం. సో ఇదంతా చరిత్ర, ఒరిజినల్ చరిత్ర. ఇది చైనా వాడికి తెలుసు. అందుకే వాడు పులిని చూపించాడు, ఎప్పుడు ఏనుగునే పెడతాడు. సో ఇదే కారణం. సో అలా చూసినప్పుడు మీకు ఏమైంది? ఒక అతిపెద్ద శక్తిగా ఏనుగు బలం భారత్కి ఇవాళ ఉంది. వీళ్ళను ఎవరూ కూడా కదపలేరు. కదిపే ప్రయత్నాలు అమెరికా వాడు చేస్తున్నాడు. దీనిని తిప్పి కొట్టడానికి భారత్ ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉంది. ఇది మీరు నేను మాట్లాడడం కాదండి, చైనా వాళ్ళు చెప్తున్నారు. మనము కలిసిపోయి అమెరికాను కొడదాము అంటే వాళ్ళ ఐఫోన్ భారత్లోనే కదా హైయెస్ట్ లెవెల్లో మీకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా చూసినప్పుడు దిగ్గజ సంస్థలంతా భారత్ వైపే చూస్తున్నారు. దీనిని ఆపాలి అనే ప్రయత్నంలోనే అమెరికా వాడు ఉన్నట్టుగా చైనా, రష్యా నిపుణులు మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి ఇంత డీప్ స్టేట్ పాలిటిక్స్లో మన మీద ఇంతంత పెద్ద కుట్రలు అమెరికా వాడు పన్నుతున్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.